జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అసలు నువ్వే గాని నా సొంత కోడలి వయ్యి ఉంటే ఈ పాటికి మెడ పట్టుకుని బయటికి గెంటేసేదాన్ని. మామ్, ఇంకాపుతావా? వివేక్, నేను మాట్లాడతా. ఏ తప్పు చేయని వదినని ఎందుకింత తప్పు పడుతున్నారు? తను చేసింది నీకు తప్పులా కనపడడం లేదా? ముమ్మాటికి కాదు. ఒకవేళ తప్పని మీరు అనుకుంటే ఆ తప్పులో నాకు కూడా బాగా ఉంది. ఎందుకంటే ఆ ప్రియ అడ్రస్ వదినికి ఇచ్చింది నేనే. కేసు విత్డ్రా డాక్యుమెంట్స్ తీసుకుని వదినని ప్రియా ఇంటికి తీసుకెళ్ళింది నేనే. ఎందుకు చేశాను ఇదంతా? మిత్ర అన్నయ్య కోసం. అన్నయ్యకి బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేశాడు, ఆహా ఓహో అని అందరం ఆనందపడిపోతున్నాం. కానీ తర్వాత ఏంటి? అన్నయ్య భవిష్యత్ ఏంటి? ఆ ప్రశ్నకి ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. ఆ సమాధానం కోసం వెతుక్కుంటూ వెళ్ళింది వదిన. అసలు మీ అందరినీ ఒక్కటి అడుగుతాను, చెప్పండి. అన్నయ్యని కాపాడుకోవడానికి అసలు మనమంతా ఏం చేసాం? ఏం మనీషా, ఏం చేసావు? ఏం పెద్దనాన్న, చెప్పండి, ఏం చేశాం? పెద్దమ్మ, మీరైనా చెప్పండి, ఏం చేశాం? మామ్, ఇందాకటి నుంచి ఓ తెగరుస్తున్నావు కదా. అన్నయ్య కోసం నువ్వేమైనా చేసావా? ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని సలహాలు మాత్రం ఇచ్చాం. అది కూడా ఒక పనికిరాని సలహా. గ్రేట్. కానీ వదిన అన్నయ్య కోసం ఒక అడుగు ముందుకు వేసింది. అన్నయ్య చుట్టూ బిగుసుకున్న ఉచ్చుని విడిపించడానికి వెళ్ళింది. తనకి బలం బలగం ఏమీ లేకపోయినా అన్నయ్య కోసం ఏదో ఒకటి చేయాలనే ఆశతో వెళ్ళింది. అదంతా మీ కళ్ళకి కనపడడం లేదా? తప్పు చేసింది తప్పు చేసింది అని 90 సార్లు అంటున్నారే. ఆ తప్పు జరగకముందు తన భర్త కోసం తను పడ్డ బాధ, ఆవేదన, కాపాడుకోవాలన్న తపన తాపత్రయం, ఇవన్నీ మీకెందుకు కనపడటం లేదు? అవును, వెళ్ళింది, ప్రియా చేతిలో మోసపోయింది, నేను ఒప్పుకుంటాను. మరి అన్నయ్య పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాడే కదా, తెలివితేటలు బాగా ఉన్నవాడే కదా, సిటీలో పుట్టి పెరిగినవాడే కదా. అలాంటి వాడే ప్రియా చేతిలో చిత్తైపోలేదా? అన్నయ్య ఆ ప్రియా దెబ్బకి ఎలా దొరికిపోయాడో వదిన కూడా అలాగే ఒరిగిపోయింది. ఇంత చిన్న లాజిక్ మీకెవ్వరికి అర్థం కావట్లేదా? నేనేమైనా ఎక్కువగా మాట్లాడుంటే అందరూ నన్ను క్షమించండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, వదిన చేసిన ప్రయత్నమైనా మనమందరం చేయలేదని సిగ్గుపడాలి. అసలు వదిని చేసిన పనికి మనమందరం థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి కుళ్ళ పొడిచేలా మాట్లాడుతున్నారు. ఏ ఇప్పుడు కూడా మీకెవ్వరికి థ్యాంక్స్ చెప్పాలని అనిపించడం లేదా?
లక్ష్మి, ఒక మనిషి తన బలానికి మించి ప్రయత్నం మన కోసం చేస్తున్నారు అంటే ఆ ప్రయత్నం చాలా గొప్పది. ఈరోజు నువ్వు చేసింది కూడా అదే. నా గురించి ఇంత ఆలోచించినందుకు థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి చేసిన పనిలో పర్ఫెక్షన్ లేకపోయి ఉండొచ్చు, కానీ తన ఇంటెన్షన్లో ప్యూరిటీ ఉంది. మనం చూడాల్సింది అది. పిన్ని, తను పల్లెటూరు అమ్మాయి, సిటీ పోకడలు తెలీదు. అందుకే తన ఆలోచనల్లో ఇంకా స్వచ్ఛత అలాగే ఉంది. మనం చూడాల్సింది అది. ఆ స్వచ్ఛత నువ్వన్నట్టు టీవీ సీరియళ్లలోనూ సినిమాల్లోనూ ఉండదు, రియల్ లైఫ్లోనే ఉంటుంది. వివేక్ చెప్పింది కరెక్ట్. నా కోసం ఇంత చేసిన లక్ష్మికి మనమంతా థ్యాంక్స్ చెప్పుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.